భక్తి భాస్కర పొలిటెంట్ మీడియా చూస్తున్న వాళ్ళందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అమ్మ శారద పూజ వచ్చిందంటే పాత గుళ్ళ చరిత్ర కొత్త గుళ్ళ చరిత్ర చెప్పనీకని మీకు బాగా అర్థమైంది కదా. అవును, ఇవాళ కూడా మీకు 500 ఏండ్ల నాటి పాత గుడి చరిత్ర చెప్పనీకి వచ్చిన. అదే మన సీతారాం బాగులున్న శ్రీ గురు దత్తాత్రేయ పహాడ్. దీన్ని పహాడ్ అంటారు ఎందుకంటే గుట్ట మీద గుడి ఉన్నది కాబట్టి పహాడ్ అంటారు. మనమైతే శ్రీ గురు దత్తాత్రేయ గుడి అని అంటాం కదా నుల్లా. ఇగో మనకు అక్కడ సాములోరు కనబడుతున్నారు, దత్తాత్రేయ స్వామి. ఆ స్వామికి 3 తలభాగాలు ఉన్నాయి కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళు ముగ్గురు కలిస్తే మన దత్తాత్రేయ స్వామి. అసలు ఈ గుడికి రావాలంటే గురుబలం ఉండాలుల్లా. ముఖ్యంగా గురుబలం లేనిది అసలు ఈ గుడికి ఎవ్వరు రారని చెప్పుకోవాలి. తొవ్వ నుండి అత్తరు, చాలా మంది పోతారు అత్తరు కానీ ఎవ్వరు రారు. గుడి ఉన్నదని తెలిసినా కూడా రారు, ఎందుకంటే గురుబలం ఉండదు కాబట్టి. గురుబలం ఉన్నదనుకో కంపల్సరీ గుడికి అత్తరుల్లా. ఇగో ఏ తొవ్వ నుండి రావాలో మళ్ళీ మీకు అడ్రస్ కూడా చెప్పాలి కదా. మన ఇక ఇలా రేపు అంతా గూగుల్ తల్లే చూపిస్తున్నది మనకి. గూగుల్ మ్యాప్స్లో పోయి ఏం చేస్తారంటే సీతారాం బాగులున్న శ్రీ గురు దత్తాత్రేయ పహాడ్ అని కొట్టుండ్రి, లేకపోతే శ్రీ గురు దత్తాత్రేయ గుడి అని టెంపుల్ అంటారు కదా ఇంగ్లీష్లో, టెంపుల్ అని కొట్టినా కూడా వస్తుంది. ఇంకో 2 తొవ్వలు ఉన్నాయి ఉల్లా. అది ఆసిఫ్ నగర్ నుండి రావచ్చు, మళ్ళీ తర్వాత మల్లేపల్లి నుండి కూడా రావచ్చు, మాసప్ ట్యాంక్ నుండి కూడా రావచ్చు. మస్తు దగ్గర తెలుసా. ఒక రోజు మంచిగా ఈలు చూసుకొని మంచిగా కుటుంబంతో రాండ్రి. ఇగో పొరగాళ్ళని ఎంట పెట్టుకొని వచ్చిండ్రు అనుకోండి, అల్లరి వేయకుండా చూసుకోండి జరంత, ఎందుకంటే నిమ్మలంగా వచ్చి నిమ్మలంగా పోండి సరేనా. ఇప్పుడైతే మనము మెట్లెక్కి సాములూరు దగ్గరకు పోదాము. అసలు సాములూరికి 3 తలలు కలిపి ఒకటే స్వామి ఎందుకు ఉన్నారు, ఏంది కథ, అసలు ఈ శ్రీ గురు దత్తాత్రేయ కథ ఏంది అనేది మొత్తం పైకి పోయినాక ఎన్నన్నా మంచిగా నిమ్మలంగా కూర్చొని మొత్తం ముచ్చటంతా వివరంగా చెప్తా. ఇప్పుడు మెట్లు కనబడుతున్నాయి కదా, దాదాపు 200 చిల్లరు ఉంటాయి ఉల్లా మెట్లయితే. ఈ మెట్లకు పసుపు కుంకుమ కనబడుతున్నది, చూస్తున్నారా? ఎందుకంటే ఎవరన్నా మొక్కుకున్నోళ్ళు ఇట్లా పసుపు కుంకుమ రాసి మెట్ల పూజ చేసి ఎక్కుతారు. దీని గురించి జరంతా పైకి పోయినాక మొత్తం వివరంగా చెప్తా. ఇగో ఇప్పుడైతే ఇక్కడ మనము ఏ గుడికైనా కూడా బలిపీఠం అంటాము, తర్వాత ధ్వజస్తంభము, ఇవి మొక్కే లోపలికి పోతాం కదా. ఇక్కడ కూడా ఇట్లా మంచిగా బండ తీరుగా ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ కూడా మంచిగా పసుపు నిండుగా రాసి కుంకుమ పెట్టి పూలు పెట్టి మంచిగా పూజ చేసి ఇక్కడ మొక్కుకొని, ఇక అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా నుల్ల, వాళ్ళు మంచిగా కొబ్బరికాయ కొట్టి కూడా పైకి ఎక్కుతారు. ఇప్పుడైతే మనం మంచిగా మొక్కుకొని పైకి మెట్లెక్కి పోదాము. ఇక అన్ని ముచ్చట్లు వివరంగా మెల్లమెల్లగా నిమ్మలంగా చెప్పుకుంటూ పోదాం. అబ్బా, ఒక 10 మెట్లు ఎక్కంగానే మంచిగా పచ్చటి మల్లె చెట్టు కనబడ్డది. నీళ్ళు ఒత్తలేరు కావచ్చు నువ్వు గీంటోళ్ళు. ఇల్లులు మొత్తం చుట్టూతోనే ఉన్నాయి తెలుసా, చుట్టూత ఇల్లులు ఉన్నాయి. పైన పహాడ్ అని అన్న కదా, గుట్ట మీద ఉన్నాడు మన దత్తాత్రేయ స్వామి. అమ్మో చుట్టూత మొత్తం జంగల్ తీరు ఎంత ముద్దుగా కానొస్తున్నది. అసలు మనం ఏమంటారు కదా నువ్వు, టూరిస్టు ప్లేస్లు అంటారు కదా ఇంగ్లీష్లో. టూరిస్ట్కి వచ్చి మంచిగా ఇదంతా చూస్తున్నామా, లేకపోతే మన భాగ్యనగరంలో మధ్యలో ఉన్నదా ఇది అనేసి అసలు ఎవరికి అర్థమే కాదు. ఇంకా కొన్ని ముచ్చట్లు పైకైనా చెప్తే రాన్లిగా, ఎందుకంటే మస్తుగా మెట్లు ఉన్నాయి కదా నువ్వు, ఎక్కాలంటే జర దమ్మత్తది. కానీ మంచిగా మనసులో సాములూరిని తలుసుకొని ఎక్కితే ఇగో ఎన్ని మెట్లు ఎక్కినామో కూడా అసలు అంతు చిక్కది, అట్లుంటుంది. రాన్రిగా మధ్యలో కూడా కాదుల్లా, 30% వచ్చినాం గంతే. కానీ మంచిగా అనిపిస్తున్నది. పొద్దున పూట అత్తనైతే చాలా ప్రశాంతంగా విశాలంగా అనిపిస్తుంది, ఎందుకంటే సుప్రభాతాలన్నీ మంచిగా వినబడతాయి కాబట్టి చాలా నిమ్మలంగా ఉంటుంది. ఇగో ఇట్లా వచ్చినామో లేదో, గిట్లా కుడి బందుకు నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. మంచిగా శివయ్య కూడా ఉన్నాడు. మంచిగా నాగదేవునికి మంచిగా మొక్కుకొని పోదాం. ఇక్కడ నాగుల పంచమికి మంచిగా జాతర తీరు జరుగుతుందట. నాగుల పంచమి రోజు ఏమైనా నాగదోషాలు ఉన్నా కుజదోషాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేస్తారట. చాలా మంచిది కదా అభిషేకాలు చేస్తే. మనం అయితే ఇప్పుడు మంచిగా మొక్కుకొని పోదాం. ఇక్కడ మంచిగా శివయ్య కూడా ఉన్నాడు. శివునాజ్ఞ లేనిది శివైన గుట్టదు అంటారు కదా, శివునాజ్ఞ మన మీద ఉన్నది. మంచిగా నంది కూడా ఉన్నాడు.
ఇది చాలా పాతరాయుల్లా మన నల్లబండరాయి అంటారు కదా, దాంతో వేసింది. ఇది కూడా నాకు తెలిసి స్వయంభూగా వెలిసింది అనిపిస్తున్నది, ఎందుకంటే చాలా ఏళ్ళ క్రితం ఉన్న విగ్రహం లాగానే కనబడుతున్నది ఉల్లా. ఇది మంచిగా మొక్కుకోండి. మనం ఇగో రాగానే మంచిగా నాగమ్మ తల్లి మనకు దర్శనం ఇచ్చింది. ఇంకా పైన కూడా గుడి ఉన్నదట నాగదేవతది, అక్కడికి కూడా పోదాము. ఇంకా చాలా మెట్లున్నాయి కదా ఎక్కాల్సింది. మెల్లమెల్లగా నిమ్మలంగా ఈ పచ్చటి వాతావరణాన్ని మంచిగా ఏమంటారులా ఆహ్లాదంగా ఉన్నది కదా, మంచిగా నిమ్మలంగా ఎక్కుకుంటా పోదాం. ఇగో పైకి ఎక్కేటప్పుడు మనకు దమ్ము రావద్దంటే ఒకటే పని చేయండి, శ్రీ గురు దత్తాత్రేయ అని మనసులో మంచిగా నిమ్మలంగా అనుకుంటా నడువుండ్రి, ఏం అలసట రాదు. ఇట్లా మనం నిమ్మలంగా మెట్లెక్కుకుంటా రాగానే ఎడమ బందుకు ఇగో చూసిండ్రు కదా నాగదేవత మంచిగా ఆ పడిగి ఉంటుంది కదా నుల్లా, పడిగి అన్నది మంచిగా చెక్కిండ్రు. ఎంత ముద్దుగా ఉన్నదో నాగమ్మ తల్లి. ఇక్కడ గోడకే స్వయంభుగా పాము పుట్ట వెలిసిందుల్లా, ఆ పాము పుట్ట జోలికి ఎవ్వరు పోవద్దు అనేసి ఇగో ఇట్లా మంచిగా నాగదేవత విగ్రహాలతోని ఇట్లా పాము పడుగులతోని మంచిగా రూపురేఖలు చేసిండ్రు. ఇక్కడ కూడా మంచిగా నిత్యం పూజలు జరుగుతాయి. ఇంకా నాగుల చవితి అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే నాగమ్మ తల్లికి నాగుల చవితి అంటే చాలా ఇక మీకు తెలిసిందే నాయ, పెద్ద పండుగనే నాయే. అందుకే ఇక్కడ మంచిగా పూజలు చేస్తారు, మంచిగా మొక్కుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే పబ్లిక్ ఇక్కడ నుంచి రాగానే కనబడుతున్నదా అనులకు అక్కడ రేకుల షెడ్ కనబడుతున్నదా, పోంగ ఒక 2-3 రేకుల షెడ్లు మంచిగానే వేసిండ్రు తవ్వాలి, ఎందుకంటే ఎండాకాలం కూడా చాలా మంది అత్తరాయే. ఈ చలికాలంలో కూడా మధ్యాహ్నం పూట ఎండ కొడుతున్నది, అంత మొత్తం 200 చిల్లర ఉన్నాయి మెట్లు. ఇవన్నీ మెట్లు ఎక్కాలంటే కొంతమంది చిన్న పొరగాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, అలసిపోతారు కదా ఎండకు. అందుకోసమే జరంతసేపు అట్లా నిమ్మలంగా కూర్చోడానికి అవి నీడ తీరు గట్ల ఏర్పాటు చేసిండ్రు, మంచిగా రేకులు వేసి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నిజం చెప్తాను పబ్లిక్, అసలు వచ్చిన వాళ్ళు అయితే ఇట్లా ఈ పచ్చటి చెట్లను చూస్తే అసలు మైండ్లో ఏం ఆలోచనలు ఉన్నా కూడా ఇట్లనే కరిగిపోతాయి. వీళ్ళు అంత అద్భుతంగా ఉంది. ఇక పోదాం పాండి, ఇంకా చాలా మెట్లున్నాయి కదా, మెల్లమెల్లగా ఎక్కుదాం. ఇక చూడుండ్రి, ఇది చిన్న కీటకం ఉల్ల ఆకులు ఎక్కనే ఉన్నది కదా, అసలు ఆకులల్లే ఈ చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. ఇంకా మన దత్తాత్రేయ స్వామికి శునకాలు అంటే చాలా ఇష్టం కదా, శునకాలు కూడా పైన వండుకుంటాయి అంట. అదే నువ్వులా కుక్కలు అంటాం కదా మనము, కాలభైరవుడు. మళ్ళా ఇగో చూడుండ్రి, పచ్చటి వాతావరణం ఉన్నదని చాలా సేపటి నుంచి నేను అచ్చే తొవ్వ నుండి చెప్పుకుంటూ వస్తాను కదా, జర జాగ్రత్తనే రాండ్రి, ఎందుకంటే మనకు సాములోరు ఉన్నారు కాబట్టి మనకి ఏ అపాయం జరగదు. ఎందుకంటే చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. ఇందాక మీకు ఒకటి చూపించిన కదా, ఆకు తీరే ఉన్నది అచ్చం. అసలు ఈ చెట్లల్లా ఇగో చూడుండ్రి, ఈ పచ్చటి ఆకులల్లా ఆ చిన్న కీటకం ఉంటే గిట్ట కననే పడదుల్లా, అది కూడా ఆకే అనుకుంటాం మనమైతే కదా. ఇంకా పొంగ చూడండి మంచిగా ఈ మొక్కజొన్న పొత్తులు అనుకుంటా, మొక్కజొన్నయో మరి ఈ ఇవేమంటారుల్లా గోధుమలో జొన్నలో అంటాం కదా, అవే అనుకుంటా, నాకు ఎక్కువ తెలియదు, తెలుసుకుందాం మెల్లగా. ఈ జొన్నలే. ఓ కెమెరామేన్ అన్న, ఇవి జొన్నలేనా అని మా అన్న కూడా చెప్తాండి, ఈ జొన్నలేనట. మంచిగా చూడండి, మంచిగా కొన్ని నెల అయితే జొన్నలు కూడా జొన్న కంకులు వస్తాయి, మంచిగా తినచ్చు. రాండి ఇక మెల్లమెల్లగా పోదాం. పోయే తోవలను అయితే చాలా చెట్లు ఉన్నాయి, సీతాలక చెట్లు ఉన్నాయి, మంచిగా యాప చెట్లు ఉన్నాయి, ఇంకా పిచ్చి గడ్డి మొక్కలు చాలానే ఉన్నాయి ఉల్లా, కానీ మంచిగా ఉంది చల్లగా వాతావరణం. ఇక రాండి పోదాం మెల్లగా. ఇగో పబ్లిక్, ఈ పూలను గుర్తుపట్టిన రానుల్లా, శంఖం పూలు శివయ్యకు చాలా ఇష్టమైన పూలాయే. రంగురంగుల పూలు అంటే చాలా ఇష్టం శివయ్యకు, ఇవి అయితే చాలా ఇష్టం. ఇంకా మన మారేడు దళం పత్రాకు అంటాం కదా, అవి కూడా పెడతారు శివయ్యకి. ఇగో అచ్చే తొవ్వలో మంచిగా చెట్లు ఉన్నాయి, మంచిగా ఇట్లా తీగలు వారుతాయి కదా, ఇవి మంచిగా తెంపుకున్నా, మంచిగా అనిపించింది. పైన కూడా శివయ్య ఉన్నాడు, మంచిగా శివయ్యను కూడా మంచిగా వలకరిద్దాము, మొక్కుకుందాము. ఇక రాండి నిమ్మలంగా పోదాం మెల్లమెల్లగా. పబ్లిక్ ఇప్పటి వరకు 100 మెట్లు ఎక్కిన కావచ్చు నుల్లా,
100నో మరి 150 లెక్క పెట్టలేదు, లెక్క పెట్టద్దు కదా. అందుకే చిన్న పొరగాళ్ళు వచ్చిళ్ళనుకో వాళ్ళు లెక్క పెట్టుకుంటూ వస్తారు, మంచిగా వాళ్ళకి బాగా సంబరం అయ్యే. ఇగో మంచిగా చెట్లు ఉన్నాయి ఈడ కూడా, మంచిగా పచ్చడి పూలు, గొట్టం పూలు అంట మా ఊర్లోనైతే. గడ పచ్చడి పూలు అవి మంచిగా గానొస్తున్నాయి, ముద్దుగా ఉన్నాయి చెట్లు అయితే. ఈ మా కెమెరామ్యాన్ అన్న ఇంకా అత్తలేడేంది, టైం అవుతుందంటే, ఓ అన్న ఇక దా ఇక పోదందా మనం మంచిగా దత్తాత్రేయ స్వామి దగ్గరికి పోయి మొక్కుకుందాం రా. ఇక పబ్లిక్ ఇట్లా నిమ్మలంగా రాగానే ఇంకో 10 మెట్లు ఉన్నాయి అంతే, సాములూరు దగ్గరికి వచ్చినాము. దగ్గరికి రాగానే ఇగో తొవ్వంట ఏడ నీళ్ళు ఉండవు కదా, ఇటు బందుకే మంచిగా నీళ్ళ మార్గం కూడా ఏర్పాటు చేసిండ్రు. కాళ్ళు కడుక్కొని నన్ను మంచిగా నెత్తిలో నీళ్ళు చల్లుకొని ఇక పైకి పోదాము. ఇక మా అన్న అత్తడేమో అనుకున్నాం కానీ ఇక మా అన్న వచ్చేలోపు నేను కాళ్ళు కడుక్కున్నా మంచిగా. ఇక పోదాం పాండ్రి. అమ్మ పబ్లిక్ మొత్తానికి మనం దత్తాత్రేయ స్వామి దగ్గరికి వచ్చినాము. మంచిగా లోపలికి పోయి మంచిగా సాములూరు దగ్గర మంచిగా మొక్కుకొని ఇక ఉన్న చరిత్ర మొత్తం చెప్తా రాన్రిగా. చూడుండ్రి మంచిగా లోపలికి వస్తేనే ఇగో మంచిగా కాలభైరవుడు శునకం ఎదురొచ్చింది నాకు. ఇక లోపలికి రాగానే మంచిగా ఆంజనేయ స్వామి ఎంత ముద్దుగున్నాడో చూడుండ్రి. మంచిగా ఆంజనేయ స్వామి మంచిగా మనకు కనబడ్డాడు. ఇల్లు పూజ చేసిండ్రు, మంచిగా అరటిపండు కూడా పెట్టిండ్రు. ఇగో ఇటు పక్కకేమో మన చిన్ని కృష్ణయ్య ఉన్నాడు, చిలిపి కృష్ణయ్య. మంచిగా గంట కూడా ఉన్నది, గంట కూడా కొడతాం మంచిగా. ఓకే ఇక్కడ ఏదో ఉన్నది కదా, ఓ కెమెరా అన్న జర ముంగడికి రావే. ఇగో గీ ఉయ్యాలని చూపియో. అరే మన చిన్న కృష్ణయ్య మంచిగా ఉయ్యాలలు ఉన్నాడు, మనం కూడా ఊపుదాం. ఇగో ఇక్కడ ఇది కూడా ఉన్నది ఉల్ల ఊపనీకి మంచిగా. దీన్ని అడ్డం పెట్టిండ్లు, మళ్ళీ చిన్న పొరగాళ్ళు ఉంటే కింద పడేస్తారు కదా అని ఎవరికి అందకుండా పెట్టినట్టున్నారు మంచిగా ఆంజనేయ స్వామి పైన. ఇగో ఇట్లా ఊపాలు ఉల్లా మెల్లగా మంచిగా. కృష్ణాష్టమికి మంచిగా ఇంట్లో అందరికి ఇట్లనే మంచిగా చిన్న ఉయ్యాలల్లో కృష్ణుడు ఉన్న బొమ్మ కొనుకొచ్చుకొని మంచిగా పూజలు చేసి ఉయ్యాలు ఊపుతారు తెలుసా. నాకైతే కృష్ణాష్టమి అంటే చాలా సంబరం తెలుసా, మంచిగా ఉట్టి కూడా కొట్టచ్చు కదా. పబ్లిక్ ఇక మంచిగా 200 చిల్లర మెట్లున్నాయి అన్న కదా, అన్ని ఎక్కి పైకి వచ్చిన మంచిగా దర్శనం చేసుకున్న, హారతి కూడా తీసుకున్న. చాలా ప్రశాంతంగా ఉన్నది. గురు దత్తాత్రేయ స్వామి దగ్గరికి రావాలంటే గురు బలం ఉండాలి, బలం ఉంటేనే సాములూరు రప్పించుకుంటారు. ఆ బలం లేకపోతే అసలు రాముల్లా అట్లుంటుంది. మరి బలం ఉండేపటికే నేను ఇవాళ వచ్చిన. ఇక్కడ మనకు సాములూరు ఉన్నారు. ఇక మరి గుడి చరిత్ర ఏంది, ఏంది కథ, ఎన్నేళ్ళ సంది ఇక్కడ సాములూరుకి సేవలు అందిస్తున్నారు, అన్ని వివరంగా తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్తే అమ్మా, జై గురుదత్త. జై గురుదత్త. ఎన్నేళ్ళ సంది ఇక్కడ సాములూరుకి మీరు సేవలు అందిస్తున్నారు? ఈ గుడి కట్టి 500 ఏళ్ళు అవుతున్నది అంటున్నారు. స్వయంభుగా వెలిసిండు మన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి. ఈ చరిత్ర మొత్తం మాకు వివరంగా చెప్పుండ్రి. ఇక నేను గత 13 సంవత్సరాల సంది చేస్తున్నాను స్వామివారి సేవలో. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఇక్కడ గురువులు అందరూ తపస్సు చేసిన ప్లేస్ అనమాట. చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఆ గురువులకు స్వామివారు దత్తాత్రేయ స్వామి అనుగ్రహించిన ప్లేస్ అనమాట. మామూలుగా ఆయన అందరికి అనుగ్రహించడు, వాళ్ళు ఎంత కష్టపడి తపస్సు చేస్తే వాళ్ళకి అనుగ్రహించింది అనమాట. ఇంకా ఏంటి అంటే ఇక్కడ ఏదైనా అనుకుంటే కూడా జరుగుతాయని అందరి నమ్మకము. ఇంకోటి సంతానం లేని వారికి సంతానం అవుతుంది, ఇంకా పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా గురుబలం అన్నారు కదా ఇంతకుముందు, ఆ గురుబలం లేకపోతే కూడా స్వామివారి తిరిగితే గురుబలం వస్తుంది. ఇంకా ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అనుకూలత వస్తుంది అనమాట. దత్తాత్రేయ స్వామి ప్రతిదానికి దత్తాత్రేయ అనుగ్రహం ఉండాలన్నమాట. అంటే గురువు దత్తాత్రేయకు ముందు గురువు అనేవారే లేరనమాట. దత్తాత్రేయ స్వామి గురువుగా స్వయంగా ఆయన 24 మంది గురువులను చేసుకొని ఆది గురువుగా ఆయన మనకు గురువు అయింది అనమాట.
ఆయన 24 మందిని గురువు చేసుకున్నాడు. ఎట్లా అంటే ఒక పాముని గురువు చేసుకున్నాడు, ఒక వేశ్యని గురువు చేసుకున్నాడు, ఒక పావురాన్ని గురువు చేసుకున్నాడు. అంటే ఒక్కో గురువు అంటే ఒక పరమార్థం చూపించింది అనమాట. అట్లా 24 మంది గురువులను చేసుకొని ఆయన ఆది గురువుగా ఉన్నాడు అనమాట దత్తాత్రేయ స్వామి. స్వామి ఇప్పుడు ఇక్కడ మరి ఏ సమయం నుండి ఏ సమయంకి గుడి ఓపెన్ చేస్తారు, ఏంది కథ, ఇది కూడా చెప్తే అచ్చేటోళ్ళు కూడా ఈ సమయం చూసుకొని వస్తారు కదా. ఉదయం 6 గంటలకు ఓపెన్ అవుతుందమ్మా. మధ్యాహ్న కాలం 11:30కు క్లోజ్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి మళ్ళీ 8 గంటల వరకు ఉంటుంది. గురువారం రోజు అయితే పొద్దున 5:30కి ఓపెన్ అవుతుంది. తదనంతరం అభిషేకం ఉంటుంది, తర్వాత స్వామివారి హారతి ఉంటుంది, తర్వాత నిత్య అర్చనలు అది కామన్ జరుగుతుంటాయి. పబ్లిక్ దర్శనానికి వస్తుంటారు. మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది అనమాట. ప్రతి గురువారం మధ్యాహ్నం 12:30కి అన్నప్రసాదం ఉంటుంది అనమాట. ఎంతమంది వచ్చినా భోజనాలు పెడతామన్నమాట. తర్వాత 2ంటికి క్లోజ్ అవుతుంది గురువారం రోజు. మళ్ళీ సాయంత్రం 5:30కు ఓపెన్ అవుతుంది. ఆ రోజు 9 వరకు ఉంటుంది అనమాట. గురువారం రోజు పబ్లిక్ దర్శనార్థం వస్తుంటారు కాబట్టి ఆ రోజు కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అనమాట. గురువారం ఒక రోజు. ఈ మన గురు పౌర్ణమి నాడు కూడా మరి ఏమేమి చేస్తారు, ఏంది కథ? ఇప్పుడు మనకు వచ్చేది డిసెంబర్ 4 దత్త జయంతి అనమాట. స్వామివారి జన్మదినం ఉన్నది కాబట్టి ఆ రోజు ఆల్మోస్ట్ 10-15 వేల పబ్లిక్ ఉంటుంది ఆ రోజు దర్శనానికి. ఆల్మోస్ట్ మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్న పబ్లిక్ అందరు వస్తుంటారు దర్శనానికి. ఎవరికైతే మన దత్తాత్రేయ టెంపుల్ తెలుసో అందరు వస్తారనమాట. వచ్చి స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఆ రోజు ఏంటంటే పొద్దున 4:30కి సుప్రభాత సేవ, 5 గంటలకి స్వామివారికి అభిషేకం ఉంటుంది, 8 గంటలకు మహారతి అనమాట, నక్షత్ర హారతి, అన్ని హారతులు ఇస్తామన్నమాట ఆ రోజు. ఆ తర్వాత 10 గంటలకు అన్నప్రసాదం ఉంటుంది స్వామివారి. తర్వాత భజన కార్యక్రమాలు, 10 గంటలకు డోలారోహణ కార్యక్రమం అంటే ఉయ్యాల, స్వామివారిది ఉయ్యాల కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు పొద్దున్న దాకా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత సాయంత్రం మహారతి ఉంటుంది. 7 గంటలకు ఊరేగింపు పల్లకి సేవ ఉంటుంది అనమాట. ఆ రోజు మొత్తం వీధులలో తిరుగుతుంటారు స్వామివారు. గురు దత్తాత్రేయ జయంతి రోజు అయితే మంచిగా గురు పౌర్ణమి నాడు అంటాం కదా, పౌర్ణమి అంటాం మనం. గురు పౌర్ణమి నాడైతే సాములోరికి చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. మంచిగా సేవలు కానీ ఇంకా పల్లకి సేవ ఇవన్నీ అన్నారు కదా సాములోరు, ఇందాక చెప్పింది కదా, ఇవన్నీ జరుగుతాయట. స్వామి మరి మీది ఎన్నో తరం నడుతుంది ఇక్కడ? మాది తరం ఏం లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే దీనికి పీఠాధిపతి ఉన్నారు మా గురువుగారు అవధూతగిరి మహారాజ్, ఇక్కడ ఫోటోలో ఉంటారు. ఆయన అవధూతగిరి మహారాజ్ అనమాట. ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పుడున్న పీఠాధిపతి డాక్టర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహారాజు, అక్కడ ఫోటోలు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు టెంపుల్ నడుస్తుంది. ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ చైర్మన్గా బద్రీనాథ్ సింగ్ గారు ఉన్నారు, ట్రెజరర్గా గోపాల్ సింగ్ ఉన్నారు. ఇంకా మొత్తం అందరూ ఆధ్వర్యం ఉత్సవ కమిటీ ఉంది. అందరూ కలిపి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అనమాట. నేను 13 నాకు ముందు వేరే వాళ్ళు ఉంటారు అనమాట. తర్వాత నేను వచ్చాను. ఎన్నేళ్ళు అవుతుంది మీరు వచ్చి? మరి 13 సంవత్సరాలు అయిందమ్మా. 13 ఏళ్ళు అవుతున్నది. మళ్ళీ 13 ఏళ్ళ సంది క్రమం తప్పకుండా రోజు అన్ని మెట్లు ఎక్కస్తారు. ఇక పొద్దున సాయంత్రం మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం బంద్ చేసుకొని వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. మరి ఎప్పుడన్నా అలసట అనిపించదా స్వామి మీకు? దత్తాత్రేయ అనుగ్రహం అంతే. అంతేనా? అంతే. బలం ఉండాలి ఇక, సాములోరి బలం ఉంటే మనం ఎంత శిఖరాన్ని ఎక్కుతాం కదా స్వామి. అంతే కదా. ఇప్పుడు మనకు గిర్నార్ ఉంది కదా, మీరు విన్నారో లేరో, గిర్నార్ ఉంటుంది దత్తాత్రేయ స్వామి టెంపుల్ గుజరాత్లో. 10,000 మెట్ల పైన ఉంటాడు స్వామివారు. పెద్ద చూస్తే గుట్ట పెద్దగా ఉంటుంది, కానీ స్వామివారి ఆశీర్వాదం ఉంటే అది పెద్ద టైమే పట్టదు. మేము అనుకున్నాం స్వామి 200 చిల్లర మెట్లున్నాయి కదా, అయ్యో ఎక్కుతామో లేవో జర దమ్మత్తందేమో అనుకున్నాం, కానీ అచ్చలేపు అయ్యో సాములోరు కనబడ్డారు, నిమ్మలంగా వచ్చేసిన కదా అనిపించింది. ఫస్ట్ మెట్టు వరకు మన బాధ్యత, తర్వాత ఆయన తీసుకొస్తాడు అనమాట. అంతే, ఆయన బలం ఇచ్చేస్తాడు. వచ్చేంత వరకే మనది. ఇక్కడ వరకు మన కృషి పట్టుదల ఉండాలి. ఇక్కడ నుంచి ఆయనది ఉంటుంది మొత్తం. ఆయన బరువు బాధ్యతలన్నీ తీసుకొని ముందుకు తీసుకెళ్తారు అనమాట. అందుకోసం దత్తాత్రేయ స్వామి అయింది. మరి స్వామి మీ తర్వాత తరం మరి తయారుగా ఉన్నారా సాములోరికి సేవ చేసేటందుకు? అట్లేముండదమ్మా. ఇది పీఠాధిపతుల పారంపర్యం, సన్యాసి పీఠం కాబట్టి వాళ్ళు గురుపారం అలాగుంటుంది. మేము ఓన్లీ అర్చకత్వం మాత్రమే. అట్లా అనమాట. మన అర్చకత్వంలో ఎవరైనా ఉండొచ్చు. గురుపారం ఇప్పుడు ఆల్రెడీ దత్తగిరి మహారాజ్ పీఠం ఉంది కదా, ఆ పీఠం ద్వారా ఇంకా వేరే గురువు గారు అట్లా పరంపరం ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట. అట్లా స్వామి ఇందాక నేను రాగానే చాలా మన కాలభైరవుడు కుక్కలు మస్తు కనబడుతున్నాయి, మరి ఎందుకు గన్నిగానే ఉన్నాయి ఇక్కడ? అయితే యాక్చువల్గా ఏంటంటే స్వామివారి 4 వేదాలు అట్లా కుక్కల రూపకంగా మార్చుకొని రోజు వేద పఠనం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆయనకు 4 వేదాలు స్వామివారి ముంగట, అయితే వేదాలని అట్లా మార్చుకొని పఠనం చేయించుకుంటారు అనమాట రోజు. మరి ఎవరిని ఏమన్నాయి గన్నిగానం ఉన్నాయి కదా, ఎవ్వరికి ఏమని స్వామివారు అవి లేకపోతేనే స్వామివారు ఉండడు. అంతే. అవి ఆవు కంపల్సరీ స్వామివారికి,
అవి ఉంటేనే ఆయన ఉంటాడు. చాలా సంతోషం స్వామి, మంచిగా పూజ చేసిండ్రు, మంచిగా హారతి తీసుకున్నా, చాలా వివరంగా ముచ్చటంతా చెప్పిండ్రు కదా. ఇంకొక చరిత్ర ఉన్నది అక్కడ, మనం నిమ్మలంగా కూర్చొని ఆ చరిత్ర చెప్తా. ఇంకా చాలా ఇక్కడ శివాలయం ఉన్నది, ఆంజనేయ స్వామిని ఇందాక చూపించిన కదా, ఇంకా గుడి ఉన్నది, ఆ గుడి కూడా చూసి నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఇక పోయేస్తాం స్వామిగా. జరుగు. దత్తాత్రేయ స్వామి గుడి బందుకే, ఇగో కుడి బందుకు ఇక్కడ ఒక సమాధి కనబడుతుంది, చూస్తున్నారా? ఆ సమాధి ఎవరిదంటే సిద్ధేశ్వర మహారాజ్ అని ఓ మహారాజు ఉంటుండే. ఇక్కడనే ఆయన 60 సంవత్సరాలు దత్తాత్రేయ స్వామికి సేవ చేసిండు కాబట్టి ఆయన ఇంకా ఇక్కడనే సమాధి అయినరు. ఆ సమాధి కూడా దత్తాత్రేయ స్వామి గుడి బందుకే పెట్టిందంటే ఎంత పెద్ద పరమ భక్తుడైతే అట్లా గుడి బందుకు సమాధి ఉంటుందిలా. పైన శివయ్యది కూడా శివలింగం ఉంది చూడండి. అంటే ఆయన ఎంత గొప్ప భక్తుడు కాబట్టి ఆయన అంతా ధ్యానం చేసుకొని దత్తాత్రేయ స్వామిని తలుసుకున్నాడు కాబట్టి 60 సంవత్సరాలు సేవ చేసిండు కాబట్టి ఆయన సమాధిని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రులా. లోపల నుంచి ఇటు బందుకు రాగానే ఎడమ బందుకు శ్రీ మల్లికార్జున దేవాలయం అన్నదిలా మన శివయ్య గుడి. ఇటు అత్తనేమో ఒక చెట్టు ఉన్నది కదా, ఇక్కడ ఎన్ని ముడుపులు ఉన్నాయో చూడండి. నేను ఇందాక చెప్పిన కదా, గురు బలం ఉంటేనే, గురు ఆజ్ఞ ఉంటేనే మనం ఈ గుడికి అత్తము అనేసి, ఆ దత్తాత్రేయ స్వామి రప్పించుకుంటేనే మనం అత్తముల్లా, లేకపోతే అసలు ఈడిదాకా వచ్చి అటే మరలిపోతామని చెప్పినా కదా. ఇదైతే వాస్తవముల్లా. ఇగో ఇక్కడ ఎందుకు ఈ ముడుపులు కడతారంటే, సంతానం కానోళ్ళు ఉంటారు కదా, పిల్లలు పుట్టనోళ్ళు మంచిగా మొక్కుకొని ఇక్కడ ముడుపు కడతారట. అట్లనే ఉద్యోగం రావాలని, ఇంకా ఆరోగ్యం మంచిగా ఉండాలని, అన్ని తీర్లా ఏం ఆపతున్నా కూడా మంచిగా మొక్కుకున్నోళ్ళు మాత్రమే ఇక్కడ ముడుపు కడతారులా. ఇక్కడ మంచిగా చూడండి, తాబేలుది ఉన్నది, శివయ్య ఉన్నాడు, మంచిగా అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్నగా. ఇక ముందుకోదే మనం శివయ్య దగ్గరకు పోదాం పాండ్రిగా. మన శివయ్య కూడా రప్పించుకున్నాడు కదా, మంచిగా పోయి మొక్కుకొని వద్దాం. ఇక వాండి మంచిగా శివయ్య దర్శనం చేసుకుందాం. మంచిగా మీకు దగ్గర నుండి చూపిస్తున్న శివయ్యను మంచిగా మొక్కుకొనిరుల్లా, సరేనా? చాలా దూరం నుండి ఉన్నోళ్ళు జల్దిన రాన్లు ఇక్కడికి. మంచిగా అడ్రస్ చెప్పినా కదా ఇందాకనే ముందుగాల, అడ్రస్ కట్టుకొని మంచిగా నిమ్మలంగా ఇక్కడికి రాన్లి, ప్రశాంతంగా ఉండి పోన్రిగా. దత్తాత్రేయ స్వామి ఆ ముఖ చిత్రాలతోని అవతారం ఎత్తనికి కారణం ఏందో మీకు తెలుసు కదా నుల్లా. తెలుసు కానీ నేను చెప్తా, చిన్న ముచ్చట చిటికలు అయిపోతుంది, నిమ్మలంగినుండ్రి. సప్త ఋషులు భూలోకంలో ధ్యానం చేస్తుండే. సప్త ఋషులలో ఒక ఋషి పేరేమో ఆత్రి మహర్షి. ఆ మహర్షికి లగ్గం అవుతుందిలా. ఆ లగ్గం అవుతుంది కాబట్టి ఋషి వాళ్ళ సతీమణి ఎవరైతున్నారో ఆ అమ్మ పేరు అనసూయమ్మ. అయితే మన పుల్లలు పెట్టే నారదుడు ఉంటాడు కదా, పైన శీతలు వాయిస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఆడియా పుల్లలు పెట్టుడే ఆయన పనాయే. ఆయన ఏం చేసిండు కదా, అమ్మవార్ల దగ్గరకు పోయి, ఎవరైతే త్రిమూర్తులు మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు, వాళ్ళ సతీమణులు త్రిశక్తులు అంటారు వాళ్ళని. త్రిశక్తులల్లా పార్వతమ్మ, లక్ష్మీదేవి, సరస్వతమ్మ, ఇలా ముగ్గురు దగ్గరకు పోయి, దేవతామూర్తుల దగ్గరకు పోయి, మీ అందరికంటే పతివ్రత భూలోకంలో అనసూయమ్మ ఉన్నది అనేసి చెప్తాడు. అగో, మా అందరికంటే పతివ్రత ఎవరు, నువ్వు చెప్తున్నావా, ఉత్తగానే నిజంగానే ఉన్నారా, ఇదేదో అనుకోవాల్సిందే అని ఈ త్రిశక్తులు, ఈ అమ్మవార్లు ఏం చేస్తారు, సాములూర్ల దగ్గరికి పోతారు, త్రిమూర్తుల దగ్గరికి. వాళ్ళ దగ్గరికి పోయి అనసూయమ్మ పతివ్రత, ఆ పతివ్రత తనం ఎంతుందో కనుక్కోండి అని
ఈ త్రిమూర్తులను భూలోకానికి పంపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, వేషధారణ వేసుకుంటారు కదా, సాములోరు తీరు ఉండద్దాయే, మళ్ళీ గుర్తుపడతారు కిందికి పోతే, అంటే భూలోకానికి పోతే. అందుకే వీళ్ళు వేషధారణతో కిందికి వచ్చి అనసూయమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేస్తే అనసూయమ్మ వచ్చి వాళ్ళు భిక్షాటనకి వచ్చింది కదా అనేసి వేయనీకు పోతుంది. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు కాబట్టి వీళ్ళు ఏమంటారంటే, ఒంటి మీద ఒక నూలు పోగు కూడా లేకుండా మాకు భిక్షాటన చేస్తేనే మేము స్వీకరిస్తాము అనేసి అప్పుడు అనసూయమ్మకు ఈ మన ఇంగ్లీష్లో అంటారు కదా నువ్వు కండిషన్ పెడతారు. అప్పుడు అనసూయమ్మకు ఏం అర్థం కాలే, గదేంది భిక్షాటన కత్తే తీసుకొని పోవాలి కానీ గిట్ల పెట్టిండ్రేంది, గిట్ల మాట్లాడుతున్నారేంది అని అసలు పాపం అర్థమే కాలే. ఇక ఏం చేసింది కదా, సరే స్వామి అత్తం ఆగుండ్రి అని లోపలికి పోయి ఒక చెట్టు దగ్గర, అప్పుడు ఇంటి బంధుకు చెట్లు ఉంటాయి, అప్పుడు వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు భిక్షాటనకు వచ్చినప్పుడు ఆత్రి మహర్షి ఇంట్లో లేరు, ఆ సమయంలో లేరు కాబట్టి అనసూయమ్మ చెట్టు దగ్గరికి పోయి ఆలోచన చేసింది. ఒక 5 నిమిషాలు ఇట్లా ధ్యానంలో మునిగిపోయి, ఎవరు వచ్చినోళ్ళు, ఏంది కథ, గిట్లెందుకు అడిగిన్లు నన్ను అనేసి ఆలోచన చేస్తే వచ్చింది త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళు ముగ్గురు వచ్చిండ్రు, ఇట్లా అడుగుతున్నారు అనేసి వచ్చినోళ్ళనేమో వెనుకకు పంపించద్దాయే, భిక్షాటనకు వచ్చినోళ్ళను మంచి జరగదాయే. ఏం చేసింది కదా, ఆమె శక్తిని మొత్తం ఎట్లా అంటే పతివ్రత కాబట్టి అనసూయమ్మ ఆమె శక్తిని మొత్తం ఇట్లా ఉపయోగించుకొని కొన్ని నీళ్లు తీసుకొని అలా ముగ్గురు మీద జల్లి చిన్న పిల్లల రూపకంగా వేసింది. ఇక చిన్నపిల్లల దగ్గర అమ్మ ఎట్లున్నా అమ్మేనాయే, అలా ముగ్గురికి అనసూయమ్మ చనువాలు ఇచ్చింది. అప్పుడు అలా కడుపు అంటే ఇప్పుడు భిక్షాటన ఎట్లా చేస్తారో దాని పరంగానే అప్పటి కాలంలో అనసూయమ్మ వాళ్ళకు చనువాలు ఇచ్చింది. ఎందుకంటే అమ్మ ఎట్లున్న అమ్మనే కాబట్టి వాళ్ళు కూడా అమ్మ అనసూయమ్మ నిజంగా పతివ్రతనే అనేసి ఈ ముగ్గురు త్రిశక్తులు అమ్మవార్లు భూలోకానికి వచ్చి మా భర్తలను మాకు ఇవ్వు తల్లి అనేసి వాళ్ళు అన్నాకనే అనసూయమ్మ కూడా ఇచ్చేసింది. ఇదుల్లా అసలు సాములోరు అంటే మన దత్తాత్రేయ స్వామి అట్లా 3 తలలుగా అవతరించనీకి కారణం అయితే గింతున్నది చరిత్ర. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది కానీ చిన్నగా మీరు ఎక్కువసేపు వినరాయే, అందుకనే చిన్నగా నిమ్మలంగా చెప్పిన. మన దత్తాత్రేయ స్వామి ఉన్నాడు కదా, వాళ్ళ సతీమణి ఆ అమ్మ పేరు అనగాదేవి వ్రతాలు కూడా చేసుకుంటారు. మన బ్రాహ్మిన్స్ ఎక్కువ చేసుకుంటారు అనగాదేవి వ్రతం అనేది, చాలా మంది చేసుకుంటారు. ఎందుకంటే శుక్రవారం చేసుకుంటారు, బుధవారం చేసుకుంటారు, చాలా మంచిది కూడా అనగాదేవి వ్రతం చేసుకుంటే. ఇదుల్లా చరిత్ర 500 ఏండ్ల క్రితమే దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెలిసిండు అని నేను చెప్పినా కదా. ఎందుకు దత్తాత్రేయ స్వామి ఇక్కడ వెలిసిండు అనేసి మీకు కూడా బాగా డౌట్ రావచ్చు కదా నుల్లా, నేను చెప్తా పట్టుండ్రి. ఇక్కడనే ఈ గుట్టల నడుమనే ఋషులు మహర్షులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునేది. వీళ్ళ ధ్యానాన్ని మెచ్చుకొని మన దత్తాత్రేయ స్వామి ఇక్కడే గుట్టల మధ్యలో ఇక్కడ వెలిసిండు. అప్పటి సంధి సాములూరికి అప్పుడు కొన్ని సంవత్సరాలు ఈ ఋషులు మహర్షులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పూజలు చేసిండ్రు. ఇప్పుడు రూపుదిద్దుకున్నది కాబట్టి ఆలయం కట్టిండ్రు. ఈ ఆలయం కట్టనికి కూడా ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడనే ఈ ఊరు బందుకు ఒక వ్యక్తి ఉంటుండే, ఆయన లగ్గమైంది కానీ పిల్లలు పుట్టలేదుల్లా, ఎంత మొక్కినా పుట్టలేదు. ఆయనకు ఇక్కడ కళల దత్తాత్రేయ స్వామి కనబడి నేను ఇక్కడనే వెలిసిన, నా దగ్గరికి వచ్చి మొక్కుకొని నాకు గుడి కట్టి నీకు పిల్లల్ని ప్రసాదిస్తా అని అన్నాక వీడికి వచ్చి గుడి పని అనేది మొదలుపెట్టిండు. ఏమో నమ్మకం కదా నువ్వు, మన భక్తుల నమ్మకం ఎట్లుంటుంది, ఏది ఉన్నా కూడా ఈ గుడికోతే పిల్లలు అవుతారు, ఆ గుడికోతే మంచిగా అవుతుంది ఆరోగ్యం, ఆ గుడికోతే ఉద్యోగం వస్తుంది అని అంటేనే మనం నమ్మకంగా పోతామాయే. అట్లనే సాములోరు కూడా నమ్మకంగా కోరిన కోరికలు నెరవేరుస్తారు. అట్లా ఆ వ్యక్తి ఈ గుడికి వచ్చి దేవుణ్ణి మంచిగా మొక్కుకొని కంపల్సరీ నేను ఇక్కడ మీకు గుడి కట్టిస్తా స్వామి అనేసి మొక్కినాక పిల్లలు పుట్టిండు. అది కూడా 11 మంది సంతానమైనరు ఆ వ్యక్తికి. అప్పుడు గుడి కట్టించిండ్రు. అసలు ఈ గుట్టల నడుమ ఇంకా మహర్షులు ఋషులు వీళ్ళందరూ ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు అనేసి ప్రజల నమ్మకము. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈడికి వచ్చి పబ్లిక్ ఈడ వచ్చి మంచిగా ధ్యానం చేసుకుంటారట, మనసు నిమ్మలంగా ఉంటుంది. ఈ నుండి చూస్తేనైతే ఈ భాగ్యనగరం ఎంత పెద్దగా ఉన్నదో మొత్తం కానొత్తున్నదిలా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనిషి ప్రశాంతంగా లేనోళ్ళు ఎవరన్నా ఉంటే గిట్ట ఈడికి వచ్చి దత్తాత్రేయ స్వామిని మంచిగా మొక్కుకొని ఈ గుట్టల నడుమనే మంచిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకొని మనసులో ఉన్న ఎసొంటి భయాలైనా పోతాయి, ఎసొంటి బాధలైనా పోతాయి. ఉల్లా నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నది.
ఇక చూసిండ్రు కదా నా వెనక మళ్ళీ ఎంత పెద్ద గుట్ట ఉన్నదో, మంచిగా కనబడుతున్నది కదా నుల్ల గుట్ట. రాన్రి ఒకనాడు మంచిగా సమయం చూసుకొని రాన్రి, సరేనా? నిమ్మలంగా రాన్లి వచ్చిన వాళ్ళు, మళ్ళీ వచ్చి ఎగిరితంగా పోకుండ్రి. ఇక్కడికి వచ్చి నిమ్మలంగా ఉండి మంచిగా అర్చన పూజలు చేస్తారు, చేసి మంచిగా మొక్కుకొని పోన్లి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి గురువారము, ఎందుకంటే గురుబలం ఉంటేనే మనము దత్తాత్రేయ గుడికి వస్తాం కదా, గురుబలం ఉంటేనే ఇక్కడికి రప్పించుకుంటాడు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మంచిగా మనసు నిండా మొక్కుకొని, స్వామి నీ దయ మా మీద ఉంచు, నీ బలం మా మీద ఉంచు తండ్రి, నేను మీ చెంతకు వచ్చి మంచిగా పూజ చేయించుకుంటా అంటేనే వీడికి సాములో రప్పించుకుంటారుల్లా. దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెలిసిన గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసానుల్లా? తెలుసు, కానీ నేను మళ్ళొక పారి చెప్తా. కర్ణాటక గానగపూరు, మాణిక్ నగరు, అక్కల్కోటు, ఇంకా గట్టనే పీఠాపురము, అవి అక్కడున్నాయి. దాని తర్వాత అంటే ఇక్కడ నేనుల్లా, ఇక్కడ కూడా స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి. ఒక్కరోజు నిమ్మలంగా రాన్లి, మంచిగా వచ్చి మంచి అర్చన చేయించుకొని మంచిగా మొక్కుకొని పోన్రి. గురు పౌర్ణమి ఉంటుంది కదా, ఆ పౌర్ణమి నాడు ఇక్కడ పల్లకి సేవ నడుతుంది మంచిగా. ఇక్కడ డోలు ఇందాక చూపించినాం కదా, ఆ డోలు కూడా మంచిగా వాయిస్తారు అటనుల్లా. మంచిగా ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి ఆ రోజు. పొద్దంతా గుడి మంచిగా ఓపెన్ చేసే ఉంటారు, నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు అన్నదానం కూడా ఉంటుందట, మంచిగా రాన్లి. ఇగో ఉత్తప్పుడు కుదరకపోయిన వాళ్ళన్నా గురు పౌర్ణమి నాడు రాన్లి, ఎందుకంటే జాబులు చేసే వాళ్ళకు ఆ రోజు సెలవు దినమే ఉంటుంది కొంతమందికి. రాన్లిగా నిమ్మలంగా పబ్లిక్. ఇక కూర్చొని మీకు ముచ్చటంతా చెప్పిన కదా, జరంతగా గుట్ట మీదకి పోతే ఇక మరి ఈ భాగ్యనగరంలో ఏమేమి ఫేమస్ అన్నీ చూపిస్తా, పాండ్రిగా ఎక్కుదాం. ఇక పబ్లిక్ ఇక జరంత సేపు ఇక్కడ మంచి గుట్ట మీద నిమ్మలంగా కూర్చున్నాం. మంచి పొద్దున పూట వచ్చినాం కాబట్టి నీరెండ కూడా చక్కగా పడ్డది మంచిగా. ఇక్కడ నుండి చూస్తే భాగ్యనగరంలా గదేనుల్లా మన హైదరాబాద్లా ఏమేం పెసలు ఉన్నాయో అన్నీ కనబడతాయి అని చెప్పిన కదా. ఇక చూపిస్తా పట్టుండ్రి. అక్కడ చూస్తున్నారా దూరంగా మన పోలీసు వాళ్ళు ఉండేది, కమాండ్ కంట్రోల్ అంటారు కదా, అగో అది అక్కడ. అటు బందుకేమో గోల్కొండ కోట ఉన్నది. జరంతా ఇక చలికాలం కాబట్టి మొత్తం మంచుతోని కూడుకొని ఉన్నదిలా. జర మంచి పోయినాక మా కెమెరామెన్ అన్న మంచిగా వీడియో తీసి చూపిస్తాడు. అటు బందు గోల్కొండ కోట, అన్నేమో కమాండ్ కంట్రోల్. ఇక జరంతా గిటత్తే చూస్తున్నారా, తెల్లగా మంచిగా కనబడుతున్నది కదా సచివాలయం, అది మనది. ఆ సచివాలయం బందుకు జర్రంత ఒక పెద్దది భవంతి ఉన్నది కదా నుల్ల ఇల్లు, ఆ ఇల్లు పక్కకే అంబేద్కర్ది స్టాచ్యూ అంటారు కదా, విగ్రహం, అంబేద్కర్ విగ్రహం ఉన్నది. ఇంకా కొద్దిగా ఆ సచివాలయం ముందు చూస్తే బిర్లా మందిర్ కూడా కనబడుతుంది. ఈ నుండే ఎన్ని ఇల్లులు ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద భవంతులు కట్టిండ్లు. అసలు హైదరాబాదు ఎంత పెద్ద గానొత్తున్నది. ఈ ఒక్క గుట్ట మీద నిల్చొని చూస్తేనైతే హైదరాబాద్లో ఏమేమి మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏడేడు ఉన్నాయి అనేసి అన్నీ కనబడతాయి. ఈ పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తున్నారు అనుల్లా. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఉద్యోగాలు, వాళ్ళ బిల్డింగ్లు ఇవన్నీ మస్తుగా తయారవుతున్నాయి. అటు బందుకాయ అంతా. ఇగో గటు బందుకు పోతే మక్కా మసీద్ ఉంటుంది, దాని బందుకు చార్మినార్ ఉన్నది, కనబడుతున్నదా? జరంత మంచి ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ కానత్తలేదు. మాకు ఈ నుండి చూస్తే మస్తుగా కానత్తున్నది. జర రాండి ఇక్కడికి వచ్చి మంచి నిమ్మలంగా గిడ కూర్చొని చూడుండ్రి. ఇక గట్టి నుంచి గిట్టు బందుకు వచ్చిన ఇక ఈ గుట్టెక్కిన వాళ్ళు జర నిమ్మలంగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఎక్కుండ్రు, ఎందుకంటే పడిపోతారు. బక్క పానాలు ఉంటాయి కదా, అలా అయితే గాలికి కొట్టుకుపోతారు తెలుసా, అట్లా పెడతాంది ఇక్కడ గాలి. ఇగో మన ఆంజనేయ స్వామి జెండాలు మంచిగా రెపరెపలాడుతున్నాయి చూడండి, గుడి చుట్టూతున్నాయి మంచిగా. గోపురం కూడా మంచి ఈ నుండి మంచిగా కనబడుతుంది. గోపురం వెనక బందుకు ఇవిడుండి మంచిగా శీతకాయ చెట్టు ఉన్నది, మంచిగా శీతకాయలు కూడా మంచిగానే ఉన్నాయి. ఇటు బందుకు కూడా మంచిగా ఆంజనేయ స్వామిది ఇక్కడ కూడా మంచిగా జెండా పెట్టిండ్రు, ఓం అని రాసి ఉంది దాని మీద. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నదుల్లా, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో, అసలు రంగురంగుల ఇల్లులు కనబడుతున్నాయి నాకైతే. సీతారాం బాగంటే సీతారాములు వెలిసిన రామాలయం తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. ఇక్కడ రామాలయం కూడా శానేళ్ళ కిందిది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుడి ముంగట్నే ఆంజనేయ స్వామిది ఉన్న నవగ్రహాలది కూడా ఉంటుంది గుడి. ఈ మూడు గుళ్ళు అసలు మీరు సమయం చూసుకొని వస్తే 3 గుళ్ళు తిరగచ్చు, మంచిగా పూజలు చేయించుకోవచ్చు. ఆ గుళ్ళ గురించి కూడా ఇక రాబోయే వీడియోలో మళ్ళీ మీకు ఒకసారి వివరంగా చెప్తా. పబ్లిక్ ఎట్లున్నది మన 500 ఏండ్ల నాటి పాత గుడి చరిత్ర.
స్వయంభుగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి గుడి చరిత్ర కానీ, గుడి లోపల ఏమున్నాయి, ఏం కథ, గుడి చుట్టూతా ఏం దేవాలయాలు ఉన్నాయి, మరి చెట్లు, పుట్టలు, గుట్టలు అన్నీ చూపించిన కదా. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఒకరోజు మంచిగా సమయం చూసుకొని రాండ్రి, నిమ్మలంగా మంచిగా అర్చన, అభిషేకం అన్నీ ఉంటాయి. మంచి ఇక్కడ పూజ చేయించుకోండి. హారతి చాలా ముఖ్యం ఇక్కడ. మంచిగా దర్శనం చేయించుకోనుల్లా. ఇక మరి నేను ఆఫీస్కి యాళ్ళైంది కదా, నేను పోవాలి కదా. అంతవరకు ఒక పని చేసి పెట్టుండ్రి. పొల్లిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళు చూసుకుంటూనే ఉండుండ్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గుళ్ళ గంట కొట్టినట్టు గంట కూడా కొట్టుండ్రే. ఇసొంటి పాత గుళ్ళ చరిత్రలు, కొత్త గుళ్ళ చరిత్రలు నేను ఇట్లా చూపించుకుంటా తీసుకొస్తూనే ఉంటా. మీరు చూసుకుంటూనే ఉండుండ్రి. ఉంటా మరి. శనార్థి.